హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సరదాగా. నా పేరు ఆశ. ఇవాళ వచ్చేసి మనం ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. కూరకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి, మునక్కాయలు, వంకాయలు, ముందుగా నూనె పెట్టి నేను ఆ ఎండు చేపల ముక్కల్ని అయితే వేడి చేస్తున్నానండి. ముందు ఆ ఎండు చేపల ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయక ముందుగానే మనం హాట్ వాటర్లో బాగా కడిగి పెడితే వాటికి ఉన్న మట్టి అదంతా పోతుందండి. ఆ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఆ ముక్కల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి 2 ఫ్రై చేస్తున్నానండి. ఆ తర్వాత అందులో మునక్కాయలు వేసుకోవాలండి. అవి మిక్స్ చేశాక బాగా వేగనిద్దామండి. ఆనియన్స్ అండ్ మునక్కాయలు 2. ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి. ఈ సైజులో ఇంత చింతపండు అయితే తీసుకున్నాను నేను. చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా రాక్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. మనకి కూరకి సరిపడా రాక్ సాల్ట్ అయితే వేసానండి. ఆ తర్వాత కారం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఎండు చేపల ముక్కలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు రసం, ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసి ఒకసారి కర్రీని మిక్స్ చేసి మగ్గనివ్వాలండి కాసేపు. మనం యాడ్ చేసుకున్న వాటర్ దగ్గర పడేదాకా కూరని మగ్గనివ్వాలండి. ధనియాలు, లవంగం, చెక్క, యాలక్కాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టానండి. ఇవి మొత్తం చివరిలో నేను ఈ పౌడర్ని ఈ కూర మొత్తం అద్దించే ముందు ఒకసారి యాడ్ చేయాలండి. యాడ్ చేసి మొత్తం ఒకసారి కర్రీని తిప్పేస్తే కర్రీ రెడీ అవుతుంది. ఇలా ఈ చిన్న చిన్న చేపలతో మనం ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదండి ఇవాళ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.